విపత్కర ఆపత్కాల కరోనా సమయంలో ఎంతోమంది నిరుపేద ప్రజలకు ఆర్థిక సహాయంతో పాటు ఆక్సిజన్ మెడికల్ కిట్లు అందించి అభాగ్యుల జీవితాల్లో వెలుగును నింపిన రోటరీ క్లబ్ సేవలు మరవలేనివని కార్పొరేటర్ స్వర్ణరాజ్ పేర్కొన్నారు. బుధవారం సైనిక్పురిలోని ఎంకే రావు మెమోరియల్ ట్రస్ట్ హాల్లో రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసిన ఉచిత ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కార్పొరేటర్ స్వర్ణరాజ్ ప్రారంభించారు. అనంతరం రోటరీ క్లబ్ నిరుపేదలకు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో ఎంతో మంది నిరుపేదలకు అన్నదానంతో పాటు అన్ని రకాల సహాయం అందించి డైనమిక్ లీడర్గా ఎదిగారని స్వర్ణరాజ్ను రోటరీ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను మరింత మందికి విస్తృత పరచాలని వారు పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని ఎవరికైనా ఆక్సిజన్ అవసరమైతే 9848182031 ఫోన్ నెంబర్కి సంప్రదించగలరని రోటరీ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్, చీఫ్ ఫీల్డ్ మేనేజర్ సహరా ఇండియా పరివార్ రవీందర్ రావు, రోటరీ ప్రెసిడెంట్ ఆర్టీఎన్ వి ఫిలమిన్ రాజ్, ఆర్టీఎన్ శ్రీహరి ఎక్స్ ప్రెసిడెంట్ ఆర్టీఎన్ కామేష్ తదితరులు పాల్గొన్నారు. Today, for Swarnaraj Garu, the corporator, having accepted the invitation for inaugurating the oxygen concentrators. The basic aim of this particular gathering is to elucidate the various things of the oxygen concentrators and what is it that we are going to do, how are we going to perform as far as the Rotary Club of Sainikpuri is concerned. So for that, I had requested Mr. Swarnaraj Garu in looking after some schools, the Zilla Parishad schools, there at 3 places. Then we have our particular, old age homes that we look after. And also, there are some Gurukulam, wherein every month we supply about 5,000 rupees worth of rice for them. So like that, there are so many activities that we go about doing it. And as a matter of fact, we are proud to mention it that during the COVID time that has been going on, I think the occasion to inaugurate this and also explain as to why the thing is got to be given to the poor and the needy and all that. And on this type of an occasion, I think Swarnaraju Garu coming and inaugurating it, that's a great thing. Give him a big clap. Right, I hand over to Srihari Garu to explain a little bit of a thing as far as what we're doing as far as the Rotary Club of Sainikpuri is concerned. Thank you so much. हमारे बीच में ऐसे नेता है, गरीबों का नेता है, ये धनवानों का नहीं है. हम थोड़ा बहुत सुन लिए इधर, अभी नहीं पहले से भी स्वर्णराज ऐसा एक नेता है जो भी गरीब दरवाज़ा खटखटाया नहीं तो अन्ना ये काम है वहाँ हाजिर रहते. मैं भी पहले एमएलए सायना साहब के पास काम किया था एज पीए, ऑफिशियल पीए in 2001. Then government have just made a GO to appoint a government person for the PA as MLA PA. I was the first PA for MLA साहब सायना साहब. बाद में मैं वैसा नेता को आज हमारे स्वर्णराज के रूप में देख रहा है. పిలిస్తే పలికే దేవుడని మనం అంటాం కదా, वो हमारे పిలిస్తే పలికే దేవుడు स्वर्णराज है. हम ये मानते हैं, सब लोग करते हैं, धनवानों को करने में कोई वो बड़ी बात नहीं है. जो गरीबों को करता है वो भगवान होता है. वैसे भगवान के हमारे आपस में है. अब उसके वास्ते आई थिंक दिस ఈజ్ ద బెస్ట్ డే. కోవిడ్ తర్వాత ఈ కాన్సన్ట్రేటెడ్ అవసరం ఉన్నది, దానికి వాళ్ళు డైలీ 1000 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. అట్లాంటి 2-3 కేసులు మన ఫిలోమిన్ రాజ్ సార్ దగ్గరికి వచ్చినాయి. వారు స్వయంగా అనుభవించారు ఈ బాధ ఏంటిదనేది. వారు అన్నారు అన్నమాట, మనం ఇట్లాంటి చేస్తే బాగుంటుంది కదా. సరే సార్, మరి ధనం కావాలి. ఒక అందరికీ చెప్పారన్నమాట, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేద్దాము. మొత్తం మనం మెంబర్స్ అందరికీ పెట్టాము. ఆస్ట్రేలియాలో ఉన్నారు, సార్ చెప్పినట్టుగా వేరే దేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ అన్నారు, మీకు డబ్బు ఎంత కావాలో మేము ఇస్తాం, ఫస్ట్ మీరు చేయండి ఇది. మొత్తం వాళ్ళు ఏమన్నారంటే, ఎన్ని కావాలి, మనం 10 ప్రయత్నం చేస్తామన్నాం. 12కి కూడా మనకి అన్నీ వచ్చేసినాయి. తర్వాత ఏం చేయాలి, వీటికి
ఎట్లా దీనికి మళ్ళీ ఆపరేట్ చేయాలి, దానికి కూడా అంతా మనం ఒక గైడ్లైన్స్ తయారు చేసాము. ఎల్లప్పుడూ ఉంటుంది. ప్లస్ ఈ పనులు ఎన్ని కూడా అవసరం ఉన్న వాళ్ళకి చేసే పని మనం చేస్తుంది రోటరీ క్లబ్. కాబట్టి అది కొంచెం మనసులో పెట్టుకోండి. మీరు ఎంత ఇస్తే కూడా 50-60 గజాలు ఇస్తే కూడా మనకి సంతోషం. 100 గజాల లోపు ఏమైనా పర్వాలేదు. దానికి మనం ఒక షెడ్ ఏర్పడుతుంది, ఒక ఆశ్రయం ఏర్పడుతుంది. అది మీ పేరు మీద ఎల్లప్పుడూ ఉండిపోతుంది. కాబట్టి మిగతా కార్యక్రమాల్లో కూడా మీ సహకారాన్ని మేము కోరుతున్నాము. ఈ మంత్లో ఎండింగ్లో కానీ లేదా నెక్స్ట్ మంత్ కానీ ఇంకొక కార్యక్రమం పేదలకు సంబంధించి చేస్తున్నాము. అప్పుడు మీరు దాన్ని కూడా మీరే వచ్చి ఇనాగ్రేట్ చేయాలి. మనం ఏదైనా కాలనీ లోపల చేద్దాము. నెక్స్ట్ బ్లడ్ డొనేషన్ ఒకటి మా మనసులో ఉన్నది. ఈ టైంలో ఏమంటే తలసేమియా పేషెంట్స్కి మనం ఒక ఎన్జిఓతో టైఅప్ అయ్యాము, ఆరోహి బ్లడ్ బ్యాంక్తోని. వాళ్ళకి ఇప్పటికీ మనం 2-3 సార్లు క్యాంప్స్ పెట్టి బ్లడ్ ఇచ్చాము. ఆ బ్లడ్ తలసేమియా పేషెంట్లకే పోతుంది. తలసేమియా పేషెంట్లు అంటే వాళ్ళకి ఏమంటే మనం మేనరికాల్ చేసుకొని అట్లాంటి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ యొక్క ఫలితం తక్కువ వస్తుంది. మనకు మొబైల్ వ్యాన్ ఉన్నట్టయితే మనం ఏ కాలనీలో అయినా కూడా ముందు ఒక 10-15 డేస్ ముందు మనం అనౌన్స్ చేస్తాం, పలానా డేట్ని ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుందని. మనకు అక్కడ ఒక 20-25 మెంబర్స్ ఉంటే చాలు. కాబట్టి అట్లాంటిది ఒక కార్యక్రమం మన ఆలోచనలో ఉన్నది. దానికి మీ సహకారం అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఏమంటే పేద ప్రజల్ని అఫోర్డ్ చేయలేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము. మీ లక్ష్యం అదే, మా లక్ష్యం అదే. గరీబ్ వాళ్ళని చేరుకోవాలి మనం, అదే. కాబట్టి ఈరోజు మీరు రావడం మాకు చాలా సంతోషం. రోటరీ క్లబ్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తుంది. మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. Myself and my wife were admitted in the hospital for COVID in April. When we were discharged, doctor has told you can take your wife only if oxygen is there at home. I tried for cylinders, it was not available anywhere. During those days, she was on oxygen for 1.5 months at home. So, ఇది చూసుకుని we thought we should do something for the COVID patients during the season. Then we have announced within 24 hours 6 concentrators were donated by members of the club, Rotary Club. Another 6 concentrators were donated by our members in Australia and US. So we have bought within 10 days 12 concentrators. But I found, and this concentrator, since I am always at home and I have experience in operating and then demonstrating, another club in the city has given them training, and one more club told whatever you do we will market. So the Rotary is functioning end to end to support the poor people who cannot afford to live, who are challenged. We are also giving free ration to one ashram so that those boys can be taken care of. So continuously Rotary is doing to support the downtrodden and poor, but we are operating, as Srigiri are told, without an address. Please help us to have an address, and we will remember you, Rotary will remember you forever. Okay, thank you. ఈరోజు ఇక్కడ చూసినట్టయితే, ఎందుకంటే అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడాలి, మీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అన్నగారి పర్మిషన్తో నేను కూడా మాట్లాడడం జరుగుతుంది. దానికి ఒక కారణం ఉంది సార్. ఏంటంటే ఈరోజు ఇక్కడ మీరు చేసే కార్యక్రమం చూసిన తర్వాత నాకు కూడా ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. నేను కూడా ఏదో చేయాలి, నేను కూడా ఇంకేదో కావాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇదంతా చూస్తుంటే నేను ఏం చేయగలను సమాజానికి, నేను కూడా ఏ విధంగా సార్ చెప్పారు, ఇప్పుడు ప్రతి మనిషిలో ఏదో కొత్తదనం ఉంటుంది, ఎంత తెలుసుకున్నా తక్కువననేది ఉంటుంది. రోటరీ అనేది ఏంటంటే కొత్త విషయం. తర్వాత మరి మనకు సార్ ఇంతకుముందు దేవుడు రకరకాలుగా పెద్దవాళ్ళు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మన గౌరవ కార్పొరేటర్ గురించి మరి నేను కూడా ఒక విషయం ఆయనకు ఉన్న ఒక 10 సంవత్సరాల అనుబంధంతో చెప్పగలుగుతున్నాను సార్. మనం ఎంత అదృష్టవంతులు అంటే, క్రమశిక్షణ నువ్వు ఎక్కడున్నామంటే, అయ్యా నేను స్వర్ణరాజు విడిచిపెట్టి కార్పొరేట్ డివిజన్ నుంచి ఇంకెక్కడ పోతా, ఇక్కడనే ఉంటాను. మరి ఆ విధంగా కార్పొరేటర్ గారు ఈరోజు మీరు చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీలో 150 డివిజన్స్ ఉంటాయి సార్. మరి ఆ 150 డివిజన్లో
120వ డివిజన్ కార్పొరేటర్ ఎవరని చెప్తే ఏ ఒక్కరికి తెలియదు. అదే అక్కడనే ఒక హాల్లో అక్కడ కేటీఆర్ గారి మీటింగ్ జరుగుతుంది, ఒకరు మా మీటింగ్ జరుగుతుంది. ఆ సహారాకు ఉన్న అనుబంధంతో అక్కడున్న ఎవరైతే ఒక 300 మంది మా డెలిగేట్స్ అందరూ కార్పొరేటర్ గారే మా మీటింగ్కి వచ్చారని చెప్పేసి కేటీఆర్ని పక్కన పెట్టి మరి ఈయన అక్కడ తీసుకున్న సందర్భాలు కొన్నిసార్లు ఉన్నాయి సార్. సో ఏదేమైనప్పటికీ ప్రచారానికి ఇస్తే సారు ఇప్పుడు ఎందుకంటే మనకు మార్కెటింగ్ ప్రచారం లేకపోతే ఏం లేదు కాబట్టి మనం తెచ్చిపెట్టుకుంటే కూడా ఉపయోగం లేదు. కాప్రా డివిజన్ నుంచి ఒక 100 మంది కార్యకర్తలు మా ప్రెసిడెంట్ గారు సుడుగు మహేందర్ రెడ్డి గారు కానీ మా గిల్బర్ట్ గారు కానీ మా కార్యకర్తల నుంచి కూడా మేము కూడా పేదవారికి ఈ యొక్క మిషన్స్ అందేలా శాయశక్తుల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము సాయం చేయడానికి కూడా మీకు ఎప్పుడు అండదండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను నేను బాగా. ఎందుకంటే ఇట్లాంటి సేవా కార్యక్రమంలో రోటరీ క్లబ్ అంటే చాలా ముందుగానే ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ మన ఏరియాలో మన కాప్రా డివిజన్లో ఈ యొక్క ప్రోగ్రామ్ను మీరు ఉచితంగా అందించడం అంటే ఈ కోవిడ్ బారిన పడ్డటువంటి పేషెంట్స్కి ఒక వరం లాంటిదని కూడా నేను మీతో మనవి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. So many people are coming forward generously to support me. Special thanks to Kamesh Garu. Each and every occasion he encourages with a place here. Rotary Club from since last year I am seeing that it came to my knowledge and they are doing a very fab job. Last year, you won't believe, they forgot the one incident. Last year, 150 bicycles were distributed to the government children who are traveling from long distance all the way walking to the institution by walk. For such kind of people, they are given bicycles, 150 bicycles. And today, I'm so excited that I have been invited for this program, because I have faced so much a problem during this pandemic situation for oxygen. I myself encourage poor people, as sir was telling, that after discharging from the hospital, they require the oxygen. In that case, some people like you came forward and they donated 3 oxygens. I myself went to the positive patients, fixed the cylinder, oxygen cylinder, taking the advice from the doctors, online video conferencing, encouraging the patients, don't be scared, we are there. You won't believe, I sat for 20 minutes with the people, 20 minutes with the people who were isolated, without mask. And doctor was saying that, Sonraj, you are taking a chance. No sir, I am inspired by you people. You are also a human being. The same organ which God, using our own vehicles, we have done so much of kindness towards the people who are in suffering like this. But today, apart from keeping aside all those things, almost this is worth of 12 lakhs. So I should thank the Rotary Club people and the people who are supporting from the overseas. Really sir, this is what we have to do. Every time I say that when we are born, our death is written. So what we are doing now, that is very important. Between this birth and death, we are living here. What good things we are doing to the people, that matters a lot. That matters a lot. And I want to say that why this device is manufactured and introduced in the market. This medical device gives oxygen for the people who are suffering from breathing disorder and the people who are suffering from lung infection. People should utilize it in a right way. As sir said that we are giving free of cost, they shouldn't take an advantage and throw it after the use. They should throw it aside.
No. As they are taken the instrument, they should return it back. This is very safest instrument for the oxygen. This is only plug and play. This doesn't have any side effects or any kind of danger, this thing for the patients. It is very safe. And this is not like cylinders, oxygen cylinders that has to be refilled. No. And battery can be charged. All these safe measures are there. So I once again thank the Rotary Club people for coming and sponsoring such kind of. These 12 instruments can save so many lives, not one or two. As sir said that it is not only within our boundary, within Division 1. Apart from our Division 1, not only Division 1, even the people can access this facility from any constituency. From any constituency. Are not like. I said, Ravindra Rao garu, I want to say something like, if they welcome me on the dais, okay, fine. Otherwise, don't be worried because you are taking me to such a great place. You don't feel bad that I brought as your chief guest there, but you didn't get a chance to sit on the dais. I told him frankly because he might be in a panic situation there if I'm not called on the dais. You won't believe. First name they called is Sonaraj. I request you to come on the dais like. So, these are like God's blessings. God's blessings. Yesterday, the same manager, she asked me, why are you not wearing a white and white dress? That is the dress code of the politician, Nancy asked. She asked me, that is the dress code of politician. And I said, no. That is, we made ourselves as a dress code. I didn't have a feeling of inch of politician today also like. I am among you all. I want to do my best. I want to give my best to the public. So I request each and every people who are availing these facilities to take care of these instruments, use it in a righteous way and give it back, hand over back to the Rotary Club in a good condition, good situation. And I request all the people who are witnessing this program through media, please share this word to each and every people who are in need of this concentrator, oxygen concentrator. And once again, I thank you all for giving this wonderful opportunity to address you all. Thank you. God bless you all. And one part I am forgetting, like, as you people are doing so much wonders, so much of good things. So I promise you in front of everyone and with the support of our this President, Secretary, Vice President, our Organizing Secretary, definitely we are going to hand over you 50 square acres of land to your government land. Because you are doing such a wonderful job. You are doing such a wonderful job. Definitely, sir. Thank you very much. God's outsourced work. It is God's work Rotary is doing. He cannot directly come and then help people by giving sewing machines or by giving ashram some rice bag or by giving oxygen concentrators to poor people who cannot afford. So he works through organizations like Rotary. So that is why I am requesting Ravindra Rao garu start blood donation. Okay, 24 hours, 24/7 he was working. See, why oxygen is important, I'll tell you. My own brother-in-law, my sister's husband, died because he could not get an oxygen bed in Coimbatore. Okay, and one more member who has not come here, his brother-in-law died in one of the city hospitals, Mallareddy Hospital or somewhere. He was about to be discharged. That night he died, but the hospital told it is a heart attack. But actually, oxygen was not available. And not only one person, 8 people died that night due to oxygen not available. So, oxygen is very, very, very important
especially if you are affected by COVID. And we were all there with oxygen support only in the hospital. So oxygen is very important. And once again, I am requesting Ravindra Rao Garu, start a new club. Thank you very much. After this great event, I think, Swarnaraj Garu and Ravindra Rao Garu and all the presidents, all the members of the unit, they have spoken so well. And it was so encouraging that yes, we should be doing some years for him, so that we can help out the various people that are there who are suffering and who are poor, because they need the support from all of us. And I think hats off to Swarnaraj Garu for the beautiful words that he has spoken. And we should actually thank him so much for this wonderful event that we have gone through. Thank you. Special thanks to AV Channel News and all the print media who are gathered here to coverage the whole program here, for giving your valuable time. And Adhir Rao Garu, Vice President, my friend Vishwajit Rai Garu, and all our seniors gathered here. A very good morning to you all. This is a wonderful day because Rotary Club is doing a fab job. Every year they're coming out to support the needy people. What kind of things they need in their life, which is not affordable by them. Last year I seen that they have distributed 150 bicycles to the poor people who are going to government schools. You can take it to your house. When you are traveling to any outstation, you can take it there also. It is very easy to use also, like plug and play. And it is like not like oxygen cylinders to be refilled. It works 24 hours with electricity, and the battery is chargeable. And once again, I thank Rotary Club for all these good things. And I promise from my division and in front of our division people that they required a 50 square yards of government land to construct a Rotary Club where they can dump all this. Yes, I mean it. This is what. See, everyone thinks that people who have money can do everything. No, people who doesn't have money also can do miracles. One example is like people who are associated with me and myself. I'm not a wealthy man, like from a very rich background, but when the time requires, God sends me a person like Rotary Club. So I thank from bottom of my heart to each and every people who are supporting me. Thank you very much. And once again, I thank AV Channel and all the print media. Thank you. God bless. Through Rotary Club, we are providing oxygen concentrated. This is one of the signature project. And just a normal procedure to be followed. After that, we are going to issue this concentrated, and they can use as long as they are in need. And once they can give it back so that it is useful for others. And its services are immensely available at any point of time. Whenever there is a person is readily available, and they come and he gives that particular machine and he takes back. And please make sure that this word spreads across Hyderabad. Whoever in need, we are there to support.